నమస్కారం. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి షేడెడ్ సాటిన్ స్టిచ్ డిజైన్ని చూద్దాం. ఈ డిజైన్లో మనం స్టెమ్కి హార్ట్ స్టిచ్ని యూజ్ చేసాము, లీఫ్కి బటన్ హోల్ స్టిచ్ వేరియేషన్ని యూజ్ చేసాము, ఫ్లవర్ మధ్యలో ఫ్రెంచ్ నాట్ స్టిచ్, పెటల్స్కి మనం సాటిన్ స్టిచ్ని యూజ్ చేసాము. ఇక ఇప్పుడు ఈ డిజైన్లో మొదట మనం చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టెమ్కి హార్ట్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. మనం ఈ స్టిచ్కి యూజ్ చేసినటువంటి థ్రెడ్ ఇది, అలానే ఈ ఫ్లవర్కి ఈ థ్రెడ్ని మనం యూజ్ చేసాము. ఇలా స్టెమ్ స్టిచ్ డిజైన్ వేసి పెట్టుకున్నాం కదా. సూదిని మనం ఇలా మధ్యలో నుంచి తీసుకోవాలి. ఇక్కడ మిడిల్ నుంచి మనం సూదిని తీసుకుంటున్నాము. ఇలా మిడిల్ నుంచి సూదిని తీసుకున్నాం కదా. ఇప్పుడు దారాన్ని ఇలా పైకి పెట్టుకొని చూడండి, ఇక్కడి నుంచి ఇలా పైకి క్రాస్గా ఇలా మనం సూదిని తీసుకోవాలి. సూదిని ఇక్కడ కిందికి తీసుకొని మరలా మొదట మనం తీసుకున్నాం కదా, ఇక్కడి నుంచి పైకి మరలా తీసుకోవాలి. ఇలా తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇటు రైట్ సైడ్కి చూడండి, ఇలా క్రాస్గా మరలా మనం సూదిని తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని సూది కింది నుంచి మనం ఇలాగ తీసుకొని ఇంతకు ముందులానే ఇక్కడి నుంచి కిందికి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, హార్ట్ షేప్లో మనకి ఈ స్టిచ్ అనేది వస్తుంది కాబట్టి దీన్ని హార్ట్ స్టిచ్ అని అంటారు. చూడండి, మరలా ఇక్కడి నుంచి ఇంతకు ముందులాగే ఇక్కడి నుంచి క్రాస్గా ఇలా లెఫ్ట్ సైడ్ ఇక్కడ నుండి ఈ దారాన్ని సూది కిందికి ఇలా, ఇక్కడి నుంచి కిందికి, ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి ఇలా రైట్ సైడ్కి ఇలా, ఇలా ప్రతిసారి ఇక్కడి నుంచి మిడిల్ నుంచి మనం తీసుకుంటూ రావాలి. ఈ స్టిచ్ని మనం ఇక్కడ వరకు వేద్దాము.
ఇప్పుడు మనం ఫ్లవర్లోని ఈ లీఫ్కి బటన్ హోల్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. మనం దీనికి యూజ్ చేసినటువంటి థ్రెడ్ గ్రీన్ కలర్. చూడండి, మొదట ఇలా మనం లైన్స్ని వేసి పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్స్ని మనం వేసుకుంటూ రావాలి. ఇప్పుడు చూడండి, సూదిని ఇలా క్లాత్కి దారానికి మధ్యలో నుంచి 1 by 1 ఇలా తీసుకుంటూ ఒకటి పైకి ఒకటి ఇలా కిందికి, పైకి కిందికి ఇలాగా తీసుకుంటూ రావాలి. చూడండి, ఇలా ఇదే బటన్ హోల్ స్టిచ్ వేరియేషన్. ఇప్పుడు మరలా దాని పక్క నుంచి చూడండి, ఇక్కడ కిందికి ఉన్నది కదా, ఇప్పుడు పైకి ఇలా చూడండి. ఇక్కడ కిందికి ఉంటే నెక్స్ట్ది పైకి మనకి కనపడుతూ ఉన్నది కదా, ఇలాగా తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ కింది నుంచి ఇప్పుడు మళ్ళీ పైకి ఇలా ఒక భాగం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రో నుంచి మనం స్టార్ట్ చేస్తూ రావాలి. ఈ బటన్ హోల్ స్టిచ్ వేరియేషన్ మనం ఈ లీఫ్ అంతటికి వేద్దాము. డిజైన్లో ఇప్పుడు మనం ఫ్రెంచ్ నాట్ స్టిచ్కి యూజ్ చేసేటువంటి థ్రెడ్ ఇది. థ్రెడ్ ఇప్పుడు మనం ఫ్రెంచ్ నాట్ స్టిచ్ ఎలాగో చూద్దాము. సూదిని ఇక్కడి నుంచి నేను తీసుకుంటున్నాను. ఇలా సూది కింద పై నుంచి దారాన్ని ఇలా 3 times మనం రొటేట్ చేసుకోవాలి. ఇప్పుడు సూదిని ఎక్కడి నుంచి తీసుకున్నామో అక్కడి నుంచి కిందికి చూడండి, ఇలా కిందికి తీసుకొని ఇప్పుడు దారాన్ని సూదిని కింది నుంచి మనం మెల్లిగా తీసుకోవాలి. ఇలా
ఇది ఫ్రెంచ్ నాట్ స్టిచ్. మరలా ఇక్కడ నుంచి వేద్దాం. ఇక్కడ మనం సూదిని కిందికి తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని ఇక్కడ వరకు వేద్దాం. చివరగా మనం ఈ పెటల్స్కి సాటిన్ స్టిచ్ ఎలానో చూద్దాము. మనం దీనికి యూజ్ చేసేటువంటి థ్రెడ్ ఇది. జస్ట్ మనం సూదిని మన కాలు లెంత్ వరకు తీసుకొని మరలా ఇలాగా పైకి తీసుకోవాలి. ఇదే సాటిన్ స్టిచ్. అప్ అండ్ డౌన్. ఇప్పుడు మనం ఈ సాటిన్ స్టిచ్ని ఈ రెండు పెటల్స్ కూడా వేద్దాం. ఈరోజు విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి షేడెడ్ సాటిన్ స్టిచ్ డిజైన్ చూసాం కదా. స్టెమ్కి హాట్ స్టిచ్ని యూజ్ చేసాము, లీవ్స్కి బటర్ హోల్ స్టిచ్ వేరియేషన్ యూజ్ చేసాము, మధ్యలో ఫ్రెంచ్ నాట్, ఫ్లవర్లోని పెటల్స్కి మనం సాటిన్ స్టిచ్ని యూజ్ చేసాము. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.